తల్లి ఒడిలో సేద తీరాల్సిన 16 నెలల చిన్నారి, బుడిబుడి నడకలతో అల్లరి చేయాల్సిన వయసు, ముద్దు ముద్దు మాటలతో కేరింతలు కొట్టాల్సిన ఆ పాపకు ఆ చిన్ని తలే భారంగా మారింది. చురుగ్గా పని చేయాల్సిన మెదడు నీరు చేరి బరువెక్కింది. హైడ్రోసెఫాలస్ వ్యాధితో గుమ్మడికాయంత తలను మోయలేక నరకం అనుభవించింది. అత్యంత అరుదైన రోగంతో బాధపడుతున్న త్రిపురకు చెందిన ఆ చిన్నారికి గుర్గావ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి శస్త్రచికిత్స చేసేందుకు ముందుకు వచ్చింది. అమ్మ నాన్న అంటూ హాయిగా గంతులు వేయాల్సిన త్రిపురకు చెందిన ఈ చిన్నారికి పుట్టుకతోనే పెద్ద కష్టం వచ్చింది. పదునైన ఆలోచనలకు ప్రతిరూపంగా నిలవాల్సిన శిరస్సు గుమ్మడికాయంత పరిమాణంలోకి మారడంతో ఇన్నాళ్లు నరకం అనుభవించింది. పెద్ద తలతో అడుగు తీసి అడుగు వేయలేక మంచానికే పరిమితమైంది. కూతురి అరుదైన వ్యాధితో కృంగిపోయిన తల్లిదండ్రులు వచ్చే 4 రాళ్ల సంపాదనతోనే ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. ఫలితం లేక ఆశలు వదులుకున్న సమయంలో మేమున్నామంటూ గుర్గావ్లోని ఫోర్టిస్ అనే ప్రైవేటు ఆసుపత్రి చికిత్స చేసేందుకు ముందుకు వచ్చింది. సాహసంతో కూడిన వైద్యానికి అక్కడి డాక్టర్లు సిద్ధమవుతున్నారు. రుణా బేగం తల్లిదండ్రులది త్రిపుర రాజధాని అగర్తలాకు 32 కిలోమీటర్ల దూరంలోని ఓ మారుమూల పల్లెటూరు. పుట్టిన కొన్ని రోజులకే వచ్చిన జబ్బుకు సొంతూరు జిరానియాలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించినా పెద్దగా ఫలితం లేదు. ఆ తర్వాత పెద్దాసుపత్రులకు తీసుకెళ్లండంటూ త్రిపుర డాక్టర్లు చేతులెత్తేశారు. ప్రస్తుతం గుర్గావ్ వైద్యులు పాప ఆరోగ్య స్థితి పట్ల సానుకూలత వ్యక్తం చేయడంతో ఇటుకబట్టిలో పనిచేసే రుణా తల్లిదండ్రులు స్థిమితంగా ఉన్నారు. హైడ్రోసెఫాలస్ వ్యాధి కారణంగా తలలో అసాధారణ స్థాయిలో నీరు చేరినట్లు చెబుతున్న న్యూరో వైద్య నిపుణులు విజయవంతంగా శస్త్రచికిత్స చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాపాయ పరిస్థితి నుంచి రుణా బేగానికి వైద్యులు నూతన జీవితం ప్రసాదిస్తారని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు. చిట్టి తల్లి ముఖంలో ఆనందం చూసేలా కరుణించమని దేవతలను ప్రార్థిస్తున్నారు.